ఇంత పెద్ద ఈవెంట్ లో మీరు కూడా ఒక భాగస్వామ్యం కావడం ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. స్పెషల్ థ్యాంక్స్ టు జాలీ ఆర్కెస్ట్రా, రాజా గారు అండ్ సాయి గారికి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే మమ్మల్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ పిలిపించారు. జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రాలో పెద్ద ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ కి మీరు రావడం ఎలా అనిపిస్తుంది? ఈవెంట్ లో రావడం నాకు హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇప్పుడంతా వింటూ ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయ్యాను, వెళ్ళి చూడాలి. జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా ఈ రోజు మిమ్మల్ని ఇంత పెద్ద ఈవెంట్ లో మిమ్మల్ని ఒక భాగస్వామ్యం చేశారు. సో ఏం చెప్తారు? జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా తరఫున మీరు రావడం ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. సో మమ్మల్ని కూడా ఇంత మంచి కార్యక్రమంలో ఒక భాగం చేసినందుకు రాజు గారికి, తర్వాత ఆర్గనైజర్ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తాను. వెల్కమ్ టు HN9 టీవీ. నెల్లూరు VRC గ్రౌండ్స్ లో జాలీ బాయ్స్ ఆర్కెస్ట్రా మెగా ఈవెంట్ జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని మనం కూడా వీక్షిద్దామండి. జాలీ బాయ్స్ రాజా గారికి, నాకు సహకరించిన స్పాన్సర్స్ కి, ఈవెంట్ కి వచ్చిన నగర ప్రజలకు, నా GMRS తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజా గారికి మరియు స్పాన్సర్స్ కి, మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా విషయాన్ని మా GMR డైరెక్టర్ ₹1 కూడా ఆశించకుండా జాలీ బాయ్స్ రాజా దీనిలో ఏదైతే ఆదాయం వచ్చిందో స్పాన్సర్ ద్వారా కానీ అతనికి ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు అందుల కుటుంబాలకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందుకుంటున్న వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళకి ముందు చేయాలని కోరుకుంటూ రాజా గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని రాజా గారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. వాళ్ళకి దేవుడు చల్లగా చూడాలని వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని మరోసారి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక క్వశ్చన్ అడగాలనుంది. ఇంత సైలెంట్ గా ఉన్నారు. పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెళ్లి కాని వాళ్ళు వీడు నీ ఫ్యాన్ చూడు. అరే నీకు ఇంకా చాలా టైం ఉంది రోయ్. పెళ్లి కాని వాళ్ళు ఎస్ బాయ్స్ ఎక్కడ అటెండెన్స్? వానికి పిల్లలు ఉన్నారు సార్, కనిపించారు. పెళ్లి కాని అబ్బాయిలు, పెళ్లి కాని ప్రసాదులు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? మీకోసం చాలా మంది హీరోయిన్స్ డాన్స్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. సరియు షోరూమ్ అధినేత రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ ఈవెంట్ మీరు కూడా ఒక భాగస్వామ్యం కావడం ఎలా అనిపిస్తుంది? మాకు ఎప్పుడు కూడా రాజా చేసిన ప్రతి కార్యక్రమంలో మా పార్టిసిపేషన్ ఉంటది. ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచి అతనితో మా కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్స్ మేము స్పాన్సర్షిప్ చేస్తున్నాము. సో ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము. షోరూమ్ లో ఇంకా ఎలాంటి బైక్స్ రిలీజ్ అయిపోతుంది? ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ కూడా అండ్ వీడా ఎలక్ట్రికల్ బైక్స్ కూడా సరియు ఆటోలో ఇప్పుడు వస్తున్నాయి. సో రేపు ఫెస్టివల్ కి రెడీ చేస్తున్నాము. ఈసారి ఫెస్టివల్ చాలా ఆఫర్స్ ఉంటాయి. వినాయక చవితి నుంచే ఇంకా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి. ఇంకా 3 months కూడా ఆఫర్స్ ఉంటాయండి. సో జాలీ బాయ్స్ రాజా గారు నాకు మంచి మిత్రులండి. మాతో లాంగ్ రన్ అసోసియేషన్ ఉంది. చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ చేస్తారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరినీ కూడా మాకు రాజా గారు అంత మంచి మిత్రులు. థ్యాంక్ యూ టు ఆల్. దుబాయ్ నుంచి వచ్చానమ్మా. దుబాయ్ లో ఒక 25 సంవత్సరాలు పనిచేశాను. దుబాయ్ ఈవెంట్స్ కి ఈక్వల్ గా రాజా గారు చేశారు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. వన్స్ అగైన్ ఇంకా మంచి ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నాను. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? అమ్మాయి లేదా ప్రోగ్రామ్ లో? హ్యాండ్ పైకి ఎత్తండి. అమ్మాయి, ఓ అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? సౌండ్ ఎత్తండి. ముసలి ఎంతమంది ఉన్నారు? పరిసోళ్ళు జనాభా ఎక్కడికి వచ్చింది ఈవిడ? జనాభా ఒక అబ్బాయిలు ఎంతమంది క్లారిటీ చూసుకున్నారా? అందరికీ నమస్కారం చెప్పండి. బోల్. సో నెల్లూరు అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి. చెప్పండి, మళ్ళీ నాకు విష్ చెప్పండి. వాళ్ళందరూ మిమ్మల్ని లవర్ గా ఊహించుకుంటే మీరు ఫ్రెండ్ అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి? ఫ్రెండ్స్ అయిన తర్వాతనే లవర్ అవుతారు. ఓహో, మీకు క్లారిటీ ఉందా? కదా, అందరినీ ముందు ఫ్రెండ్స్ చేసుకుంటారు, తర్వాత లవ్ ట్రాక్. లవ్ ట్రాక్. ఈ అమ్మాయిని లవర్ గా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? మీ జీవితం నాశనం పోండి.
హలో మీరు ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేస్తున్నారు? సో నూకరాజు గారు తెలుసు కదా, జబర్దస్త్ నూకరాజు గారు చేస్తే స్కిట్ అన్ని సూపర్ హిట్. అబ్బా థ్యాంక్ యూ నేను అవలాగాన్ని అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నిలబడుకో, నా గురించి చెప్తావు, నాకు చెప్తాను. నువ్వు సద్దాం గారు, మీ పేరు? సౌమ్య రావు. మరి ఎందుకు వచ్చినావు? సౌమ్య రావు. నెల్లూరు జనాన్ని చూడడానికి వచ్చానండి. చూడండి, అదిగోండి చూస్తున్నా. ఆయన ఎల్లయ్య, ఆయన పుల్లయ్య. సద్దాం గారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ జబర్దస్త్. నిజమే, అమ్మతో పెళ్లి కాదు నాకు. మీరు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, మీరు ఎవరికి కోఆపరేట్ చేయలేదు. లేదండి, హైట్ సెట్ అవ్వలేదు. చూడండి, మీ హైట్ ఎంత, నా హైట్ ఎంత. పర్లేదు, చేసుకోండి, పెద్ద ఏమి ఇబ్బంది పెట్టింది. సో పులి హాయ్, ఎలా ఉన్నారు? పులి చాలా తగ్గిపోయారేంటి? డైట్ చేస్తున్నారా? సూపర్ సూపర్. అండ్ స్టేజ్ లో ఉన్న అందరికి హాయ్. హాయ్ దీపిక, కమ్ కమ్ కమ్. హాయ్ హాయ్ హాయ్. యాక్చువల్లీ మీ ఎంత మందికి కావ్య అంటే ఇష్టమా, దీపిక అంటే ఇష్టమా? ఇది పోటీ కాదు కదా, పోటీ కాదు కదా, పోటీ పెట్టారంటే మళ్ళీ కావ్య ఇష్టమా, దీపిక ఇష్టమా? కావ్య యాజ్ ఏ కావ్య, దీపిక ఇష్టం లేదు. దీపిక, నీకు రాజ్ అంటే పిచ్చి, రాజ్ ఏంటో నువ్వంటే రచ్చ. అంటే యాదమ్మరాజు. యాదమ్మరాజు కాదండి, సీరియల్ హీరో యాదమ్మరాజు. ఇక్కడ సీరియల్ హీరో ఇక్కడ రాదు. సో ఇప్పుడు మీ రచ్చ రచ్చ వెళ్తుంది, మీ సీరియల్ లో టాప్ లో ఉంది. ఎప్పుడు మీరు ఇద్దరు ఎప్పుడు కలుస్తారు? నెల్లూరు జనాలని చూడాలన్నారు. ఎప్పుడు మీరు ఆల్రెడీ కలిసామే, బ్రహ్మముడి సీరియల్ చూసే వాళ్ళకి తెలుసు కదా, ఆల్రెడీ కలిసాము. రాజు కదా, నూకరాజ్. చీచి, అమ్మాయి టేస్ట్ ఉందండి. నూకరాజ్ ఎందుకు? నూకరాజ్ అన్ని నొక్కిపోయినట్టు ఉన్నారు. వద్దు, అన్ని నొక్కిపోయినట్టు ఉన్నాడా? అంటే మన ఈవెంట్ లో నొక్కేశారు. సూపర్ పంచ్ నూకరాజ్ గారు, నొక్కిపోయినట్టున్నా నూకరాజు నొక్కి డామేజ్ అయినట్టు ఉన్నారు. వదిలే అమ్మేదో బూతులా ఉంది. బేసిక్ గా వీళ్ళిద్దరికి ఒకటే రూమ్ ఇవ్వలేదండి. ఇచ్చుండి ఆ ముచ్చట్లు అక్కడ పెట్టుకునేవారు, ఆ ఇవ్వకి ఇక్కడ పెట్టుకుంటారు ముచ్చట్లు వీళ్ళిద్దరు. ఇప్పుడు మీ అందరి కోసం వీళ్ళిద్దరు రీల్ చేస్తారు. రీల్ చేస్తారా? ఎందుకు? మేము రీల్ చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, సో మేము చేయలేము. సో ఇక్కడ నెల్లూరులో కూడా చాలా మంది రీల్స్ అని చేస్తారు కదా. అవును. సో మనతో మీరు కూడా ఈ రోజు డాన్స్ చేయాలి. చేస్తారు కదా. వాళ్ళు డాన్స్ చేస్తారు, వాళ్ళు ఏం చేసినా మీరు ఇబ్బంది పడవద్దు. అలా ఉంటది నెల్లూరు అంటే. నెల్లూరు కుర్రాళ్ళు అది యాంకర్ బాగుంది. నేను నుంచి చూడలేదు కానీ సో దీపికతో మాట్లాడారా? బ్రహ్మముడి అందరూ చూస్తారా? బాగుంది సీరియల్. సో దీపిక పెట్ నేమ్ కళావతి అని ఒకటి ఉంది, తెలుసు కదా. సో యాజ్ ఎ కళావతి గారు కూడా దీపిక మీకు చాలా అందరికి నచ్చారు కదా. ఓకే సూపర్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీ అందరినీ చూడడానికి అమ్మాయి చెన్నై నుంచి వచ్చింది, నేను బెంగళూరు నుంచి వచ్చాను. మన క్యూట్ రక్ష చిన్న డాక్రా గ్రూప్ మీటింగ్ ఏమనుకోకండి. మన క్యూట్ రక్ష కూడా ఇక్కడ ఉంది. మాట్లాడించారా రక్షతో అందరూ? రక్ష అందరికీ తెలుసు కదా. రక్ష చాలా పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. ఏనారు ఒక ప్రోమో వస్తే రక్ష ఎక్కడ అని చూడడానికి ఆ ప్రోమో చూస్తారా, ప్రోగ్రామ్ చూస్తారా, అంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. ఎర్రగడ్డలో అంటే పిచ్చి ఫ్యాన్స్ అన్నారు కదా అని. సారీ బ్రో. సద్దాం గారు, మీరు అంత ఫాస్ట్ గా మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు. నాకు తెలుగు నాకే అర్థమైతే ఏమాడదాం. నాకే ఈ రోజు స్కిట్ చేస్తారు కదా, ఆ స్కిట్ లో ఏమేమి ఫాల్స్ ఉంది అని నేను మార్క్స్ ఇస్తాను. నేను యాజ్ ఎ జడ్జ్ గా ప్లే చేస్తాను. మైక్ ఆఫ్ చేసి చేస్తాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ ఆన్ చేసుకుని చేస్తేనే ఎవరు చూడరు, మైక్ ఆఫ్ లేకుండా చేస్తే ఎవరు చూస్తారండి? అయ్యో నువ్వే అయ్యో. ఓకే నెల్లూరు జనాలు మనం ఇక్కడే ఉంటాం. సో ఈ అమ్మాయి కూడా మేమందరినీ చూడడానికి బెంగళూరు నుంచి వచ్చింది. సో మీ ఆశీర్వాదం మనతో ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఒక పని చెప్పనా మీకోసం, భయపెట్టే వాళ్ళు చాలా మంది, భయపడతారు కొంతమంది, భయంతో జీవించే వాళ్ళు ఇంకొంతమంది, కానీ భయాన్ని నిర్భయంగా ఎదుర్కొనే వాళ్ళు నెల్లూరు మంది. అదిరిపోయింది ఈ డైలాగ్, అందరూ భయపడ్డారు.
ఓకే, ఇక్కడే ఉంటాము, అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి. మనము కూడా మీతో పాటు మంచిగా ఎంజాయ్ చేయాలని ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాను. చాలా బాగుంది స్టేజ్, చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది. సో వీఆర్ సో మచ్ హ్యాపీ ఫర్ దిస్. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడే ఉండాలి, అందరూ జోష్ లో ఉండాలి. జోష్ ఏం లేదు, చాలా డల్ గా ఉన్నారు అందరూ. అలా డల్ ఏమి లేదు, వాళ్ళు జోష్ లోనే ఉన్నారు. నెల్లూరు కుర్రాళ్ళు అది ఆ జోష్ ఉండేది. మీరు వచ్చి ఈ జాలీబాయ్ ఆర్కెస్ట్రా నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఇక్కడ అరేంజ్మెంట్స్ అని చేశాను. ఆయన వచ్చి రిక్వెస్ట్ చేస్తే తీసుకున్నాం, చేశాను. ప్రోగ్రాలు మాత్రం బాగా చేస్తుంటాడు అబ్బాయి. కాబట్టి ఎందుకంటే నెల్లూరులో టైం పాస్ లేదు, సినిమాలు లేవు, కనీసం ఇటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు పెట్టి ప్రజలకు కొంచెం ఆనందింపజేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ టౌన్ హాల్ లో జరిగే ప్రోగ్రాం ఇటువంటి కార్యక్రమాలన్నా ఉంటే ప్రజలు చూసి ఆనందపడతారు. కాబట్టి ఈ జాలీబాయ్ ఆర్కెస్ట్రా రాజా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి, ప్రజలకి ఆనందింప చేయాలని కోరుకుంటున్నాను. మంచి మంచి కళాకారులు ఉన్నారు. ఇది ఎస్పెషల్లీ పేద కళాకారులకి హెల్ప్ చేయడం కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా మంచి మంచి యాంకర్స్ వచ్చారు. ఈరోజు చాలా శుభదినం. 4/8/2024 సాయంత్రం సమయంలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నెల్లూరు ప్రజలకి చాలా ఉత్సాహమైన ప్రోగ్రామ్ ఇది. సినిమాలు చూస్తూ ఉంటాం కానీ లైవ్ ప్రోగ్రామ్ చూడడం 3 నెలలకి 4 నెలలకి చూస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది ఇంత పెద్ద ఈవెంట్ పెట్టడం. ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి. త్వరలో ఇంకా ఈవెంట్లు కూడా చాలా జరుగుతాయి. రియల్ ఎస్టేట్ కొత్త వెంచర్స్ ఏమి? ఇప్పుడు మాది NH16 మణుబోలు దగ్గర ఒక వెంచర్ ఉంది. అలాగే కూడూరు దగ్గర చిల్లకూరు పోలీస్ స్టేషన్ వెనకాల నివాసమైన అద్భుతమైన వెంచర్. దాంట్లో కూడా త్వరలోనే చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ని మేము పెడుతున్నాము. రేపు 18వ తారీఖు అనుకుంటున్నాము. అలాగే రేపు 1వ తారీఖు ఇక్కడ విఆర్పీలో 10,000 మందితో అద్భుతమైన శాఖాహార ర్యాలీ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతమైన శాఖాహార ర్యాలీ పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతుంది. దానికి నెల్లూరు ప్రజలు కూడా చాలా ఆదరిస్తారని కోరుకుంటూ జాలీబాయ్కి అలాగే వాళ్ళ టీము సాయికి ఈ ఫ్లెక్సీలు చేసిన సీన్ కూడా మా సత్యంజీ గ్రూప్ తో కూడా మీ ఛానల్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జాలీబాయ్స్ ఆర్కెస్ట్రా ఈవెంట్ ని చూసి బాగా ఎంజాయ్ చేశారు కదండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.